వేదిక ముందున పూడూరు మండల అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ సాధన లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు ఇలా పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు అభివృద్ధి పరంగా ఏ ఎన్నికలు జరిగిన 10 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని బలపరిచి అన్ని విధాలా కూడా ఇలా తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి మనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమాలు ఎన్నో సంక్షేమాలు చెప్పనటువంటి హామీలు అయినటువంటి సంక్షేమాలు అందరూ కూడా అందజేసి సంపద పెంచాలి ప్రజలకు పంచాలనే విధంగా అనేక సంక్షేమాలు అందించినారు. కానీ అలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద 420 జూట హామీలు ఇచ్చిండ్రు. మరి అవన్నీ కూడా ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమాలతో పాటు ఇవి కూడా మాకు అదనంగా వస్తాయనే ఉద్దేశంతో కొంచెం ఏమార్పుతోటి మనం అక్కడ ఓటు వేయడం వల్ల ఇలా ప్రభుత్వం వచ్చింది. అది వచ్చిన వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు ఏమేమి హామీలు ఇచ్చారో మనం అందరం టీవీలో పేపర్లలో చూస్తున్నాం. ఇలా మీరు డిసెంబర్ 9 తారీఖు నాడే పోయి నేను వస్తున్నా, ఎవరైనా రుణం తెచ్చుకుంటే కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, మీరు 2 లక్షల రుణం కూడా తెచ్చుకోండి, వెంటనే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రైతు భరోసా పెడతా, దాన్ని 10,000 ఇస్తా, కౌలు రైతులకు 15,000 ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అని రైతులు నాగం చేసిండు. ముఖ్యంగా మహిళా సోదరులు ఇలా ఇంట్లో పింఛన్ 2,000 ఒక ముసలామికే ఇస్తున్నాడు, నేను ముసలామి కూడా ఇస్తా, అక్కడ ఉన్నటువంటి కోడళ్లకు బిడ్డలకు కూడా నేను మహాలక్ష్మి పథకం పెట్టి 2,500 ఇస్తా, 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తా, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తా, అదేవిధంగా 500 బోనస్ ఇస్తా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మీరు ₹1,00,000 ఇస్తే దాంతో పాటు బంగారం ఇస్తా అని ఇటువంటివన్నీ కూడా నెరవేర్చేటటువంటి హామీలు ఎన్నికల్లో చెప్పడం, అవన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాను, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజులు పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. రైతు బంధు డిసెంబర్ 31 వేస్తా, జనవరిలో వేస్తా, ఫిబ్రవరిలో వేస్తా, మార్చిలో వేస్తా అని 3 ఎకరాల రైతులు కూడా సంపూర్ణంగా రాలేదు. ఇక రుణమాఫీ మార్చిలో చేస్తాం, అసెంబ్లీలో చర్చించాడు, మళ్ళీ అలా ఆగస్టు 15 వరకు చేస్తా అని ఏ ప్రాంతానికి పోతే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టేసి మరి మీకు ఆగస్టు 15 చేస్తా అని చెప్తూ మనం అందరం కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఇలా లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, మీరు ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఓటేయండి, ఒకసారి మోసపోయి అక్కడ వేసినాం, మళ్ళీ ఒకసారి మోసగించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనకు రావాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినప్పుడే వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి మనకి ఇవన్నీ కూడా సంక్షేమాలు ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ 10 రోజుల పాటు మరి ఖచ్చితంగా పనిచేసి మరి కాసాని జ్ఞానేశ్వరన్నను గెలిపించాలి. మరి కాసాని జ్ఞానేశ్వరన్న మనకు సుపరిచితుడే, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతం మీద ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా అనేక సేవలు పని కానీ వికారాబాద్ తాండ్రు కానీ అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఇలా సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ కులం పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ఇవాళ బీసీలో ఎన్ని కులాలు నేను నిజంగా కూడా ఎవరికి తెలియదు. వారు 93 కులాలని అన్ని కులాలను ఏకం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ కలిపి 96 కులాలను ఒక వేదిక చేసి ఆ వేదిక ద్వారా పోరాటం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి ఇవాళ వారు గెలిచి ఢిల్లీలో పార్లమెంట్ లో ఉంటే తప్పకుండా మన అందరి కోసం పోరాడే వ్యక్తి మొదటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ వారిని ఖచ్చితంగా గెలిపియండి. ఇవాళ ఎంతో మంది సవాళ్ళు విరుస్తున్నారు. కాబట్టి ఆ సవాళ్ళు మనం గెలవాలంటే తప్పకుండా మనం అందరం కూడా ఏకం కావాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో 2 ఎంపీలు గతంలో గెలిచింది, 2 కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒకరు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఆయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీతో గెలిచిన తర్వాత ఆయన స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలకు పోయిండు, అక్కడ ఓటమి చెంది మళ్ళీ ఇప్పుడు బీజేపీకి పోయిండు. బీజేపీకి రోజు ఊరు తిరుగుతున్నాడు.
మళ్ళీ గెలిపిమన్నట్టు. ఇలా రంజిత్ రెడ్డి ఎవరో మనకు తెలియదు. మరి పార్టీ ఆదేశాల మేర గతంలో ఆయన ఎంపీ చేస్తే మొన్న ఆయన కూడా మరి భయపడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళిద్దరిని ఓడగొట్టాలి. పార్టీ ఇన్స్పెక్టర్ బుద్ధి చెప్పాలంటే మనం అందరం కూడా ఖచ్చితంగా మరి కారు గుర్తు కొట్టేసి జ్ఞానేశ్వరం పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.